గత కొన్ని ఏళ్ల తరబడి నేను మీడియాలో ఉన్నాను కదండి. ఒక 15-20 ఏళ్ల క్రితం ఉన్న గెస్టులు ఇప్పుడు మళ్ళీ నేను వాళ్ళని కూర్చోబెట్టేది టాపిక్ మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు క్వశ్చన్ వేస్తాను. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత అసలు మనం ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాం అంజలి అని అడుగుతారు. అయ్యో మర్చిపోతున్నారా ఇలాగా అని అన్నాను అనుకో, కరెక్ట్గా చెప్తున్నావు నువ్వు, అసలు నేను మర్చిపోతున్నాను ఎందుకు ఇలాగా అనేది. అంటే మనం ఏ టాపిక్ క్వశ్చన్ ఏంటి, జస్ట్ ఒక 10 నిమిషాల క్రితమే అడిగిన ప్రశ్న వాళ్ళు ఆ టాపిక్ మాట్లాడుతూ ఉంటారు, సడన్గా డైవర్ట్ అయిపోతారు, దాని నుంచి డైవర్ట్ అయిపోయి ఇంకేదో మాట్లాడేస్తూ ఉంటారు. అసలు క్వశ్చన్ ఏంటి అని అంటే నేను మళ్ళీ అవును వీడు ఇది మాట్లాడేస్తున్నారు, క్వశ్చన్ ఏంటి అని మళ్ళీ నేను కూడా రీకలెక్ట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో ఇది మనం ప్రెజెంట్ డిస్కషన్ అనేది వర్కింగ్ మెమరీలో ఉండిద్ది, అంటే ఇప్పటికిప్పుడు వాడుకునే మెమరీ. సో వర్కింగ్ మెమరీలో ఎట్ ఏ టైం 1 టాస్క్ చేయాలి. ఇప్పుడు మనం వర్కింగ్ ఒకటి మాట్లాడతా ఇప్పుడు ఇంకొకటి ఆలోచించామనుకోండి, వర్కింగ్ మెమరీ పని స్టోర్ చేసుకోవడం కాదు, ఎరేజ్ చేసేసిద్ది అనమాట. సో ఇప్పుడు మల్టీ టాస్కింగ్ చేసామంటారు, ఎస్పెషల్లీ మదర్స్ 10 పనులు చేస్తారు. ఒకటి కాదు, మన స్టవ్ మీద ఒకటి వేస్తాం, పనమ్మాయి ఇంకో పని చెప్తాం, పిల్లలకు ఒకటి చెప్తాం, మనం ఒకటి చేస్తాం. సో బ్రెయిన్ యాక్చువల్లీ ఒకే టైం 4 పనులు చేయదు, స్విచ్ అవుద్ది. ఒక పని నుంచి నెక్స్ట్ పని నుంచి స్విచ్చింగ్, అటు ఇటు స్విచ్ అవుతూ ఉండిద్ది. కరెక్ట్. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఏజ్తో పాటు తగ్గిద్ది. సో మేము చాలామంది చెప్తాం, నడిచేటప్పుడు ఫోన్ మాట్లాడుతా నడవకండి, మీ కాన్సన్ట్రేషన్ ఫోన్ మీదకి పోయినప్పుడు ముందేముందో తెలియదు. సో ఈ స్విచ్చింగ్ అనేది విత్ ఏజ్ జరగదు. సో మల్టీ టాస్కింగ్ అనేది యాక్చువల్లీ ఎఫిషియెంట్ మనం అనుకుంటాం ఒకేసారి 10 చేతులతో చేస్తుంది అని, బట్ వాళ్ళు ప్రతి పనిలో కొంచెం క్వాలిటీ తగ్గించుకొని చేస్తారు. ఎట్ ఏ టైం 1 పని చేయడమే మంచిది మెదడుకి కూడా, ఇన్ని మార్చుకోకూడదు. విత్ ఏజ్ మాత్రం ఆ పని అసలుకే చేయకూడదు. ఈజీగా ఇప్పుడు చాలామంది కామన్గా చెప్పేది, ఫ్రిడ్జ్ వరకు వెళ్ళాను, ఫ్రిడ్జ్ తీశాను, దేనికోసం వచ్చాను అక్కడికి మర్చిపోయానండి. ఎందుకంటే వాళ్ళకి ఫ్రిడ్జ్ వెళ్ళే ప్రాసెస్లో ఆ స్టవ్ మీద ఉంది, పిల్లలకి టైం అవుతా ఉంది, మా ఆయనకి బాక్స్ కట్టాలి, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. వీళ్ళు ఎవరైనా అలా ఉన్నారు. సో అది చెప్తారనమాట, నేను మర్చిపోతున్నానంటే అది చెప్తాను, పనులు తగ్గించుకోండి, ఎట్ ఏ టైం ఒకటి చేయండి ప్రశాంతంగా, తర్వాత నెక్స్ట్కి వెళ్ళండి. మరీ ఎక్కువగా ఉంది ఏజ్తో పాటు వచ్చే వాళ్ళు కొంతమందిలో ఇది డిమెన్షియా, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డిమెన్షియాలో కూడా రావచ్చు అంటాం. ముందే గుర్తించగలుగుతామండి? గుర్తించగలుగుతాం. ఎందుకు అంటే ఇది విత్ టైం చేంజ్ అవుతూ ఉండేది, ప్రోగ్రెస్ అయ్యిద్ది, పెరిగిద్ది. సో కొన్నిసార్లు దారులు మర్చిపోవడం, ఫెమిలియర్ చాలా ఫ్రీక్వెంట్గా చూసే వాళ్ళ పేర్లు మర్చిపోవడం, వాళ్ళ పర్సనాలిటీలోనే చేంజెస్ చూస్తాం అనమాట. ఒకప్పుడు పెద్దగా ఎవరితో కలిసేవాళ్ళు కాదు, కానీ ఎక్కువ కలుస్తుంటారు. లేకపోతే ఇంతకుముందు బాగా కలిసే వాళ్ళు ఇంట్రోవర్ట్ అయిపోతారు. సో మనిషి నేచర్ మారిపోవడం. సో ఇట్లాంటి ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు పేషెంట్ వచ్చి చెప్పరు చాలాసార్లు నేను మర్చిపోతున్నాను, పక్కోళ్ళు చెప్తారు, వాళ్ళు మర్చిపోతున్నామనే చెప్తున్నారు కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారండి, ఇవన్నీ జరుగుతున్నాయి, వాళ్ళ ఇంటికి అసలు వెళ్ళేవాడు కాదు, ఈ మధ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, ఎవరి దగ్గర మనీ అడిగేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరి దగ్గర మనీ తీసుకొని ఖర్చు పెడుతున్నారు, ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. సో ఇది పక్కోళ్ళు చెప్తారు, అదర్ చేంజెస్ ఇన్ పర్సనాలిటీ. అప్పుడు అవన్నీ రెడ్ ఫ్లాగ్స్ అంటాం. సో ఇట్లా మర్చిపోతుంటే రిస్కీ. నేను కీస్ పెట్టి ఎతికాను అంటే నువ్వు రోజుకు ఒక చోట కీస్ పెడితే ఖచ్చితంగా ఎతుకుతావు. అంటే నువ్వు పెట్టేటప్పుడు నువ్వు ఏదో ఆలోచించి పెడుతున్నావు, ఒక చోట పెట్టట్లా నువ్వు పెట్టేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ మైండ్ లేదు. పాత పేర్లు అంటే దట్ కెన్ హ్యాపెన్. కొంతమందికి పేర్లు గుర్తుండవు, నాకు కూడా చాలాసార్లు నేమ్స్ అనేవి గుర్తుండవు. ఇప్పుడు నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా చాలాసార్లు నాకు పేర్లు గుర్తురావు. అంటే మనం అటెన్షన్ ఇవ్వలేదు అని. మనం ఒక్కొక్క ఆ నేమ్ దగ్గర ఉండదు, వాళ్ళ సమస్య మీద ఉంటుంది మైండ్ అంతా మనకి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ఆయన ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, ఇవన్నీ నాకు గుర్తుంటాయి, నాకు వాళ్ళ పేరే గుర్తురాదు కదా, మిగతాది వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా గుర్తొచ్చేది అనమాట. ఎగ్జాక్ట్లీ. సో అది ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. స్ట్రెస్ అనేది మోస్ట్ కామన్ కాజ్ జ్ఞాపక శక్తి తగ్గటానికి. రెండోది ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర సరిగ్గా లేకపోయినా పెద్దగా ఏమీ గుర్తుండదు. సో ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ తగ్గించుకొని ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేసి చేయడమే ఇంపార్టెంట్, మల్టీ టాస్కింగ్.